శ్రీ మహాలక్ష్మి దేవి కృప అందరికీ మనస్ఫూర్తిగా అందాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. కార్తిక్ ఈరోజు థెరపీ సెంటర్ వెతుకుదామని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ కూడా వచ్చారు అక్కడికి. అయితే వాళ్ళ డాడీని చూశాక కార్తిక్ ఆయన బైకే ఎక్కేసి ఆయన బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. అయితే ఆయన థెరపీ సెంటర్ పని అయిపోగానే వాళ్ళ కాలేజ్ క్యాంపస్ వరకు డ్రాప్ అయ్యి కార్తిక్ని నా బండి మీద తీసుకొని ఇంటికి వచ్చాను. వాడు ఏమన్నా వెతుకుదాం అనుకున్నాడో వాళ్ళ డాడీని, లేకపోతే ఏంటో తెలియదు, కానీ రాగానే గ్లైడర్ స్టార్ట్ చేశాడు. సరే, రెగ్యులర్గా ఇదే వీధుల్లో తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా కామ్గా ఉన్నాను. కానీ నెమ్మదిగా వాడు రోడ్ ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఇదేంటి అంటే ఎక్కడైతే మేము ఉంటామో ఆ ఇంటి నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ దూరమే వచ్చేసాడు బైక్ మీద. నేను నడుస్తూ క్యాజువల్గా వచ్చాను, వద్దు నాన్న అని చెప్తూనే ఉన్నాను. వెతుకుతూనే ఉన్నాడు. వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి, సరే కాసేపు టైం పాస్ అవుతుంది కదా అనుకున్నాను. చివరి